మా ఆలయం పేరు పెట్టుకొని మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు విరాళాలు స్వీకరించారంటూ మేము పెట్టుకునేటువంటి వెబ్సైట్ ఫేక్ అంటూ భద్రాద్రి అనేటువంటి ఒక పేరుని ఒక ఆలయంలో వాడకూడదు అంటూ భద్రాద్రి మూలస్వాముల్ని మీరు పెట్టుకోకూడదు అంటూ మా మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి దాన్ని క్లారిఫై చేయడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తప్పించి ఇది చెప్పగలగాలి. ఈ ఒక ప్రయత్నం సంకల్పం 2016లో అమెరికాలో భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పం వచ్చింది. 2016 ఏప్రిల్ 15 శ్రీరామనవమి రోజు భద్రాచలం వచ్చి ఉత్సవమూర్తుల్ని ఆ భద్రాద్రి సీత అంటే మా ఆలయం కోసంగా కావాల్సినటువంటి ఉత్సవమూర్తుల్ని కుంభకోణంలో చేయించి అక్కడి నుంచి భద్రాచలంకి తీసుకువచ్చి గోదావరి నదిలో అభిషేకాలు చేసి స్వామివారికి ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో విశేషంగా ఈ స్వామివారికి పూజలు చేసుకొని భద్రాద్రి సీతారాముల వారి ప్రసాదంగా స్వీకరించి ఇవన్నీ కూడా మేము ఏదో రహస్యంగా చేసిండే పనులు కానీ ఎవరికి చెప్పకుండా చేసేటటువంటి పనులు కానీ మేము ఎప్పుడు చేయలేదు, మేము ఎప్పుడూ చేయలేదు. లోక కళ్యాణం కోసంగా వాళ్ళు సడన్గా మాకు చెప్పింది ఏంటంటే భద్రాద్రి అనేటువంటి పేరు మీరు పెట్టుకుని మా ఆలయం పేరున మీరు విరాళాలు తీసుకుని మీరు చేసుకున్నారు అనేటువంటి ఒక ఆపాదన మా మీద చేశారు. మేము భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA అనే దాంతోనే మేము చేశాము. ఏ పేరుతో మేము చేయలేదు. భద్రాద్రి అనే పేరు పెట్టుకోకూడదు అంటున్నారు. అది మాకి కొత్త విషయం. ఇది భద్రాద్రి అనే పేరుతో కొన్ని వేల లక్షల ఒక అంగళ్ళు ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు. మన ఇప్పుడు ఈ సత్రం పేరు కూడా భద్రాద్రి రాముల వారి గోదావరి నదిలో పర్ణశాలలో ఆ స్వామివారిని అధివాసం పెట్టి తీసుకుని పోయారు. 9 సంవత్సరాల నుంచి భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA అనే పేరుతో ఎన్నోసార్లు మిమ్మల్ని సంపర్కించాము, ఎన్నోసార్లు మా లెటర్స్ ఇచ్చాము, ఎన్నోసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము. ఇవన్నీ మా డాక్యుమెంట్స్తో మీరు మీ ఆలయం నుంచి ఇచ్చిండేటువంటి ఒక మా పర్మిషన్స్ లెటర్స్లో కూడా మీరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ వారు అని పెట్టి మాకు ఇచ్చారు. భద్రాద్రి అనే పేరు పెట్టకూడదు అంటే మీరు మాకేదైనా పేటెంట్ తీసుకుంటాము అనేటువంటిది కూడా మేము న్యూస్లో విన్నాము. పేటెంట్ తీసుకుంటాము అంటే ఇంకా పేటెంట్ రాలేదు కదా. మీరు పేటెంట్ తీసుకున్నాము భద్రాద్రి రామాలయం అనేది భద్రాద్రి అనే పేరు పెట్టుకోకూడదు అంటే దాన్ని స్వీకరిస్తాం అంతే తప్ప 9 సంవత్సరాలు మేము ముందు వచ్చినప్పుడు మీ దగ్గరికి భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA అనేటువంటి లెటర్ అంటే మీకు ఇచ్చినప్పుడు భద్రాద్రి అనే పేరు మీరు తీసేయండి అనేటువంటిది మీరు మాకు నిర్దేశించింటే మేము స్వీకరించేవారే. అప్పుడు కాన్వర్సేషన్స్ అయ్యాయి. 9 సంవత్సరాల నుంచి మేము మీతో మీ ఏం చేసినా మీ ప్రసాదంగా మేము ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాము, చేసుకుంటున్నాము. మీరు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి స్పాన్సర్షిప్స్ పెట్టారు, కొన్ని $1000 పెట్టేశారు, కొన్ని కోట్ల రూపాయలు మేము తీసుకునేసాము, ఈ ఆలయం తరఫున మేము తీసుకునేసామని మీరు అంటున్నారు. అది వెబ్సైట్లో మేము క్లియర్గా ఎవరికైనా ఎనీబడి కెన్ సీ అంటే ఇది ఓపెన్ టు ఎనీవన్. మా వెబ్సైటు లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉంది అనేది మా వెబ్సైటు చెక్ చేసుకోండి. jaiSriram.org JAISRIRAM.org. మా టెంపుల్ పేరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA.
అనేటువంటిది. సో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అన్నా చూసుకోవచ్చు. మేము స్పాన్సర్షిప్, ఎందుకంటే ఇప్పుడు ఆలయం కట్టాలి అంటే మేము డబ్బులు, ఎవరైనా దాతలు ఉండేవాళ్ళు ముందుకు రండి, ఆలయానికి సమర్పణ చేసుకోండి అంటే, ఆలయ నిర్మాణం, లోక కళ్యాణం, ఇది ఆలయం చేసేది ఒకరికి కాదు కదా.